వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 16వ రోజు పారాయణము. కేతకీ సంగము. రేకులిగి నుండి ప్రభు కేతకి సంగమునకు వచ్చారు. ఇది ఒక ప్రాచీన క్షేత్రము. ఇక్కడ శంకరుని లింగము ఉంది. శంకరునికి మొగలి పువ్వుతో పూజించడం నిషిద్ధం, కానీ ఇక్కడ దానితోనే పూజించబడుతుంది. కేతకి అంటే మొగలి పువ్వు. ఆ పువ్వుకి శంకరుని పూజకు స్థానం లభించిన కథ ఇలా ఉంది. ప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడు అశ్వత్థ వృక్షము కింద లింగము ఆకులతో కప్పబడింది. దానిని ప్రభువు బయటకు తీశారు. పూర్తి కప్పబడిన లింగము ప్రభువుకి ఎలా కనిపించిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ప్రభువు మొగిలి అనగా కేతకి పూలను తీసుకురమ్మని చెప్పారు. ఆ కాలం కేతకి పూలు పుష్పించే ఋతువు కాదని, ఎక్కడా దొరకదని చెప్పారు. అవి లేకపోతే పూజ జరగడం అశక్యమవ్వడం వల్ల వాటి గురించి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అందరికీ చింత కలుగసాగింది. అంతలోనే ఒక లింగాయత్తు తలపై ఒక మూటతో వచ్చి ప్రభువు ముందు కేతకి పుష్పాలను గుమ్మరించడం జరిగింది. అప్పుడు ప్రభువు ఆయనను సన్మానించి పంపివేశారు. తను ఎవరో, ఎక్కడ నుండి వచ్చారో అడగాలని ఆయన వెనక వెళితే ఆయన అదృశ్యమయ్యారు. ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ప్రభువు సంగములో నివసించి దేవాలయ కుండం బాగు చేయించారు. ప్రభు ఇక్కడ నివసించడం వల్ల ఆ క్షేత్రం నందనవనంలాగా శోభించింది. జన సమూహంతో నిండి ప్రభు యొక్క జయజయధ్వానాలు మిన్నంటాయి. ఈ విధంగా ప్రభువు లీలలు సంగములో జరుగుతుండగా కాశీక్షేత్రంలో ఒక బ్రహ్మచారి తన గురువుకి వచ్చిన కుష్ఠరోగం నివారించాలని అనేక ఉపాయాలు చేసినా ఆ వ్యాధి నయం కాలేదని చింతామగ్నుడై ఉంటే కాశీ విశ్వనాథుడు స్వప్నంలో కనిపించి, కేతకి సంగములో నా అవతారం మాణిక్ ప్రభువు రూపంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి సేవ చేసి తీర్థప్రసాదాలు తీసుకుంటే రోగ నివారణ అవుతుంది అని చెప్పారు. విశ్వేశ్వరునిపై నమ్మకంతో సంగమునకు చేరుకున్నాడు. ప్రభు దర్శనం చేసుకోగానే నమ్మకం కలగలేదు. ఆయన ఎవరో పిచ్చివాడుగా అనిపించాడు. ఇతరులు ప్రభు యొక్క గుణవర్ణన చేసినా కూడా నమ్మకం కలుగక నిందించటం ప్రారంభించాడు. ఆ విధంగా 20 రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఎప్పటిలాగే ఈశ్వరుని పూజ చేస్తున్నాడు. అతనికి శంకరుని స్థానంలో ప్రభు స్వరూపం కనిపించింది. అయినా నమ్మకం కలుగక ప్రభు వంటి పిచ్చివాడు తన గురువు వ్యాధి ఎలా నయం చేస్తాడు అని సంశయించినప్పుడు సంగమేశ్వరుని రూపం ఉగ్రమై, మూర్ఖ, ఇలా సంశయగ్రస్తుడవైతే నీ గురువు వ్యాధి నయం కాకపోగా తిరిగి నీ ప్రాణాలు పోతాయి అని వినిపించగానే పశ్చాత్తాపంతో ఏడవసాగాడు. పూజారి ఇది విని ఆయనను సమాధానపరిచి అయ్యిందేదో అయ్యింది, ప్రభువును శరణు వేడుకొని అపరాధాన్ని మన్నించమని ప్రార్థించుకోమన్నాడు. ఆ ప్రార్థన విని ప్రభువు, మాలాంటి పిచ్చివాళ్లతో వ్యాధి ఎలా నయమవుతుంది అన్నారు. ఇది వినగానే ఇంకా ఏడుస్తూ ప్రభువు కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకున్నాడు. ప్రభువు క్షమించకపోతే ప్రాణత్యాగం చేస్తానన్నాడు. ఇది విని ప్రభువుకు దయ కలిగి క్షమించి అతనికి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఏ రోజైతే బ్రహ్మచారికి ప్రసాదం దొరికిందో ఆ రోజే కాశీక్షేత్రంలో అతని గురువుకి వ్యాధి నయమైందని ఉత్తరము వచ్చింది. కొన్ని రోజులు ఆ బ్రహ్మచారి ప్రభు సేవ చేసి తిరిగి కాశీక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ప్రభువు సంగమేశ్వరులో ఉన్నప్పుడు మీర్జా హసన్ బేగ్ అనే ముస్లిం ప్రభు వద్దకు వచ్చాడు. ప్రభు దర్శనం అవగానే ప్రభుపై గురి కుదిరి ప్రభు భక్తుడయ్యాడు. ప్రభువుకి వస్త్రాలు సమర్పించి ప్రేమతో పూజ చేశారు. ఆయన భక్తికి సంతుష్టుడై తీర్థప్రసాదం ఇచ్చి ముందు ముందు అధికారము పెరిగి నీకు జీవితంలో సుఖప్రాప్తి కలుగుతుంది అన్నారు.
అన్నట్లుగానే ఆయనకు ప్రమోషన్ దొరికి మంచి స్థితిలో ఉండిరి. తరువాత ఆయన ఆమరణాంతం ప్రభు సేవ చేశాడు. తన సంపాదనలో 4వ భాగం ప్రతి సంవత్సరం ప్రభువుకి సమర్పించేవాడు. సాంబశాస్త్రి సోమయాజితో మిగతా మండలి ప్రభువు గాది స్థాపించవలసిందిగా కోరినందున ప్రభువు గాది స్థాపన చేశారు. అప్పటి నుండి గాది పూజ జరుగుతూ జోళీ తిరుగుతుంది. ఇక్కడికి న్యాల్కల్కు చెందిన అన్నారావు దేశ్ముఖ్ ప్రభు దర్శనానికి వచ్చారు. ఆయన దేశ్ముఖ్ హోదా కలిగి ఉండేవారు. ప్రభువును న్యాల్కల్కు ఆహ్వానించడానికి ఈయన తనతో పాటు మేన, పల్లకి, గుర్రాలు, ఏనుగులు తీసుకొని వచ్చారు. అది చూసి ప్రభువు, మేము గోసాయిలము, మాకు ఈ ఆడంబరమంతా ఎందుకు అన్నారు. కానీ ఆయన మళ్ళీ విన్నవించుకోగానే పల్లకీలో కూర్చుని బయలుదేరారు. పెద్ద ఊరేగింపుతో తమ ఊరికి తీసుకొని వెళ్ళి ప్రేమతో పూజ చేశారు. ఈ న్యాల్కల్ దేశ్ముఖ్ ఇంటి వాళ్ళు ప్రభు భక్తులయ్యారు. వాళ్ళ వంశస్థులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం మాణిక్ నగర్కి వచ్చి సేవ చేస్తుంటారు. ఝరణి నృసింహ క్షేత్రము. ప్రభు మండలి న్యాల్కల్కి వచ్చిందని బీదర్ ప్రజలకు తెలియగానే ఉత్కంఠతతో ఉన్న హిందూ, ముస్లిం ఇంకా అనేక ధర్మాల ప్రజలు ప్రభు దర్శనం చేసుకోవాలనుకున్నారు. అందుకని ప్రభువును బీదర్కు తీసుకురావాలని ఆలోచించి స్వాగత సత్కారాలు తయారు చేసి ప్రభువుని న్యాల్కల్ నుండి బీదర్కి తీసుకువెళ్లారు. అప్పుడు బీదర్లో చాలామంది శ్రీమంతులు ఉండేవారు. దేశ్ముఖ్, సర్దేశ్ముఖ్, అనేక జాగీర్దార్లు, నవాబులు, పీర్జాదేలు ప్రభువు పాదధూళి తమ నగరంలో పడాలని అనుకునేవారు. బీదర్ నగర ఇతిహాసం ప్రసిద్ధమైనది. ఒక కాలంలో ఇది నవాబ్ బాద్షాల ప్రముఖ రాజధాని నగరంగా ఉండేది. ప్రజలు ధార్మికంగా ఉండేవారు. బీదర్ను పూర్వకాలంలో విదుర నగరము అనేవారు. మణిచూల పర్వతంపై ఇది ప్రముఖ నగరం. బీదర్ కోట చూడదగ్గ ప్రదేశం. బీజాపూర్ కోటలో ఉన్నటువంటి చిన్న ఫిరంగి బీదర్ కోటలో ఇప్పటికీ కనిపిస్తుంది. నిజాం నవాబులు రాజ్యం చేయటం వల్ల బీదర్ జిల్లా అయింది. పూర్వ వైభవం పూర్తిగా నశించడం వల్ల ఇప్పుడు దీనస్థితికి చేరుకుంది. కోటలాగే ఇతర కట్టడాలు కూడా పాడుబడి కనిపిస్తాయి. ఆ సమయంలో బీదర్ ప్రజలు ఇప్పటికంటే సంపన్నులై ధర్మపరాయణులై ఉండేవారు. ప్రభువుపై అందరికీ భక్తి ఉండేది. సజ్జనులతో పాటు దుర్జనులు కూడా ఈ ప్రదేశంలో ఉండేవారు. దుర్జనుల దుష్ట ప్రవర్తనను రూపుమాపే ఆలోచనతో ప్రభువు మనస్సులో బీదర్కి వెళ్ళాలని ఉండేది. ఇంతలోనే సన్మానపూర్వకంగా తీసుకువెళ్తామని వాళ్ళు రాగానే వాళ్ళ విన్నపాన్ని మన్నించి వారితో వెళ్ళడానికి అంగీకరించారు. న్యాల్కల్ నుండి మండలి బయలుదేరిన తరువాత మధ్యలో ఉన్న గ్రామాల్లో ప్రజల విన్నతి ప్రకారం విశ్రాంతి తీసుకుంటూ మండలి బీదర్ వైపు బయలుదేరింది. మేనాతో పాటు ఏనుగులు, గుర్రాలు మరియు సిపాయిలు ఉండేవారు. త్రోవలో ప్రభువు యొక్క జయజయధ్వానాలతో మండలి బీదర్కు 3 మైళ్ళ దూరానికి వచ్చింది. అక్కడి నుండి బీదర్ వైపు వెళ్లకుండా బోయిల కాళ్ళు వారి ప్రమేయం లేకుండా వేరొక వైపుకు తీసుకువెళ్ళాయి. ఏదైనా అదృశ్య శక్తి తమను వేరొక మార్గానికి తీసుకువెళ్తుందేమోనని బోయీలకు అనిపించింది. ఇంతలో మార్గానికి అడ్డంగా ఒక పెద్ద పాము పడి ఉండటం చూసి బోయీలు భయపడిపోయారు. వాళ్ళ అడుగు ముందుకు పడలేదు. అది చూసి శిష్యుల విషయం ప్రభువుకి తెలియజేశారు. ప్రభువు ఆ భుజంగం వైపు చూసినప్పుడు ఆ భుజంగం పడగ విప్పి నిలబడి ఉంది. ప్రభువు దాని వైపు చూడగానే పడగ కిందికి వంచి ముందు నడవడం ప్రారంభించింది. శిష్యులకు భయపడవద్దని చెప్పి, ఈ సర్పము ఎవరికీ ఆపద కలిగించడానికి రాలేదు. మీరు ఎవరూ దాని దారికి వెళ్ళొద్దు. మీరు ఆ పాము చూపించిన దారిలోనే మేనాను తీసుకువెళ్ళండి అని ప్రభువు అన్నారు. అంతేకాక బీదర్ వెళ్ళటానికి పూర్వం వారి వద్దకు తాము రావాలని ఎవరైనా సిద్ధపురుషుడు సర్పం రూపంలో వచ్చి పిలుస్తున్నారా అనుకొని మనం ఆ దారిలోనే వెళ్దాం అని ప్రభువు అనగానే అందరూ ధైర్యంతో మేనాతో పాటు నడుస్తుండగా పల్లకి ఝరణి నృసింహ క్షేత్రం వద్దకు రాగానే ఆ సర్పం మాయమైపోయింది. అప్పుడు ప్రభువు ఝరణి వద్ద కొన్ని రోజులు ఉండాలని నిశ్చయించుకున్నారు. ఈ స్థానం ప్రేక్షణీయ స్థలం. ఇక్కడ నృసింహస్వామి మూర్తి ఉంది. ఇది చీకటి గుహలో ఉంటుంది. గుహ 1 ఫర్లాంగు దూరం ఉంటుంది. గుహ మార్గం సరళంగా లేదు. లోపల దీపం లేకపోతే చీకటిమయంగా ఉంటుంది. గుహలో నుండి ఎప్పటికీ నీరు బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. నడుము వరకు నీరు అన్ని కాలాల్లో ఉంటుంది. దేవుని వద్దకు నడుము లోతులో నీళ్లలో వెళ్లాల్సి వస్తుంది. దేవుని వద్దకు వెళ్ళగానే మెట్లు ఉన్నాయి. కూర్చోవడానికి వీలుగా కొంత స్థలం ఉంటుంది.
ఎడమ కుడి దిక్కుల 2 కమాన్లు ఉన్నాయి. ముందు కమాన్లో నృసింహమూర్తి, దాని ముందు నంది ఉంది. కొత్త వాళ్ళు వెళ్తే ముందు భయపడతారు. లోపలికి వెళ్ళి మూర్తిని చూడగానే నిర్భయులవుతారు. గుహ నుండి ఏదైతే జలప్రవాహం ఉందో అది నృసింహుని చరణాల నుండి ప్రవహిస్తుందని అంటారు. ఈ స్థానము పవిత్రమైనది అవడం వల్ల ఎలాంటి అనుష్ఠానము అయినా వెంటనే సఫలం అవుతుందని ప్రజల నమ్మకం. ఈ పవిత్ర స్థలం యొక్క మహత్యం తెలుసుకుని ఔరంగజేబు ఈ స్థలాన్ని ధ్వంసం చేయలేకపోయాడని అంటారు. ఇక్కడ పక్కన మసీదు మాత్రం కట్టించాడని అంటారు. చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. రకరకాల చెట్లతో ఈ స్థలానికి విలక్షణ శోభతో పాటు నీరు పుష్కలంగా ఉంది. తపస్సుకు అనుకూల ప్రదేశం అవడం వల్ల ఎవరికైనా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రసిద్ధ క్షేత్రంలో ప్రభువు పూర్వీకులైన కేశవ నాయకులు అనుష్ఠానము చేయడం వల్ల నృసింహుని కృపాప్రసాదంగా పుత్రుడు జన్మించాడని, ఆ బాలుని పేరు నృసింహ అని పెట్టారని అంటారు. బీదర్కి దగ్గరలోని ఝరణిలో ప్రభు ఉన్నారని బీదర్లోని జనులందరికీ తెలిసింది. వస్తారని ఆశతో ఉన్న వాళ్ళకి నిరాశ కలిగింది. బీదర్లోని వాళ్ళంతా ప్రభు దర్శనానికి ఝరణికి రాసాగారు. ప్రభు దర్శనానికి పెద్ద క్యూ ఏర్పడింది. ప్రభు మెడలో వేల పూలదండలు వేశారు. పేడ, కొబ్బరికాయలు, చక్కెర, వక్కలు కుప్పలుగా పడ్డాయి. ప్రభువు దర్శనమిచ్చి మధురమైన మాటలతో జనాన్ని సంతుష్టులను చేశారు. తరువాత వారు స్నానం చేసి నృసింహుని దర్శనానికి బయలుదేరారు. పూజ, ఆరతి అయిన తరువాత అందరికీ భోజన ప్రసాదం దొరికింది. ఈ చిన్న సుందర క్షేత్రం పూర్వం నిర్జనంగా ఉండేది. ప్రభు వచ్చిన రోజు నుండి ఆ ప్రదేశం జనంతో నిండి శోభాయమానమై రమణీయ స్థలం అయింది. రాజదర్బారు స్వరూపంతో ఇక్కడ కథలు, కీర్తనలు, భజనలు, శాస్త్రచర్చ, వేద పఠనం మరియు నృత్యగానాలతో ఆ ప్రదేశం విలసిల్లింది. పూర్వంలాగా జనసమూహంతో నిండి ఆ ప్రదేశం నిత్యశ్రీ నిత్యమంగళం అయింది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఆబాలగోపాలం ప్రభు దర్శనానికి నిత్యం వచ్చేవారు. బీదర్ ప్రజలు ఎక్కువ కాలం ఝరణిలో ఉండసాగారు. కానీ ప్రభు తమ ఇంట్లో కాలు పెట్టి పావనం చేయాలని బీదర్ ప్రజల్లో తీవ్రమైన ఆశ ఉండేది. అందుకని అందరూ ప్రభువుతో తమ ఇంటికి వచ్చి పాదధూళితో పావనం చేయాలని విన్నవించుకున్నారు. వాళ్ల ప్రేమ తెలుసుకుని పిలిచిన వారందరిళ్లకు రేపు మధ్యాహ్నం వస్తాను, పూజ స్వీకరిస్తాను అన్నారు. అన్ని మతాల, జాతుల ప్రజలు తమ ఇంటికి రావాలని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభువు ఆత్మానందంతో అందరి ఆహ్వానాన్ని స్వీకరించి వస్తానని చెప్పారు. ప్రభువును పిలిచిన ప్రతి ఒక్కరూ పూజకు తయారీ చేసుకుని ప్రభు ఆగమనాన్ని నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఇక్కడ ఝరణిలో ప్రభువు శిష్యమండలి ప్రభు వస్తానని చెప్పారని బీదర్ బయలుదేరడానికి ఏర్పాట్లు చేశారు. బోయీలు పల్లకి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు. చిమన్య బ్రహ్మచారి, గోపాల్ బువ అందరికీ బీదర్కి వెళ్ళవలసి ఉందని చెప్పడం వల్ల అందరూ వెళ్ళడానికి ఆతృత కనపరిచారు. కానీ ప్రభు తన మంచంపై గాఢ నిద్రలో ఉండిపోయారు. ఎవరికీ లేవడానికి ధైర్యం చాలలేదు. మధ్యాహ్నం అయిపోతుందని శిష్యులు చింతిస్తూ కూర్చున్నారు. బీదర్ ప్రజలకు మాట ఇచ్చినట్లుగా ప్రభు వెళ్ళకపోతే ప్రభు కీర్తికి మచ్చ అవుతుందని అందరూ భయపడ్డారు. వెంకమ్మ ప్రభువుకి కొద్ది దూరంలో శాంత చిత్తంతో జపం చేస్తూ కూర్చుని ఉంది. మధ్యాహ్నం అయింది. ప్రభు నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభువు ఎందుకు నిద్రించారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు యొక్క నిద్ర ఒక్క క్షణం ఒక యుగంలాగా శిష్యులకు అనిపించింది. కానీ ఏం చేస్తారు? ఇక్కడ బీదర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అపూర్వ ఉత్సవం జరిగింది. ప్రభువు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకేసారి ఒకే సమయంలో మధ్యాహ్నం దత్త అంటూ నిలుచున్నారు. ప్రభుతో పాటు ఒకరిద్దరు శిష్యులు కూడా ఉన్నారు. అంతా నిజం. పూజ జరిగింది, ఆరతి జరిగింది. ప్రభు మెడలో పూలహారాలు వేశారు. ప్రభు పేడ, ఫలాలు తింటున్నారు. భోజనాలు, తాంబూల దక్షిణలు నడుస్తూ ఉన్నాయి. గానము, నాట్యం, ఆనందంతో భజనలు జరుగుతున్నాయి. శాస్త్రచర్చ, వేద పఠనం, ఇలా ఆనందోత్సవాలు బీదర్ జనుల ఇళ్లల్లో జరుగుతున్నాయి. బీదర్ జనులు ప్రభు ఆగమనంతో హర్షితులయ్యారు. ఈ విధంగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపచారాలు చేయించుకుని వారు తమ విశ్వరూపాన్ని చూపించారు. అది చూసి ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. చివరికి ప్రభు అందరికీ ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి నిష్క్రమించారు. ఇక్కడ ఝరణిలో ప్రభు గాఢ నిద్ర నుంచి లేచారు.
అప్పుడు ప్రభు శరీరం చెమటతో తడిసి శ్రమించినట్లుగా శ్వాస తీసుకుంటూ కనిపించారు. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియలేదు. శిష్యులు తొందరగా చెమట తుడిచిన తరువాత వెంకమ్మ వినయపూర్వకంగా, ప్రభు, మీకు ఇలా ఎందువల్ల జరిగింది అని అడిగింది. కానీ ప్రభువు సమాధానం చెప్పలేదు. తరువాత బీదర్ ప్రజలు తమ ఇళ్ల వద్దకు ప్రభువు వచ్చినట్లుగా ఒకరికొకరు చెప్పుకున్నారు. అందరి వద్దకు 2 గంటలకు అసది ఒకే సమయానికి ఎలా ఉన్నారో అర్థం కాక ప్రభువునే అడగాలని ప్రభువు వద్దకు బయలుదేరారు. అక్కడికి వచ్చిన ప్రజలకు ప్రభువు మంచంపై పడుకుని కనపడ్డారు. శిష్యులకు బీదర్ ప్రజలు ప్రభువు అందరి వద్దకు ఒకే సమయంలో వచ్చిన విషయం చెప్పగానే శిష్యులకు ఆశ్చర్యం అనిపించి చెమట పట్టిన విషయం అర్థమైంది. ఈ అద్భుత చమత్కారం చూసి బీదర్ పట్టణం విస్తుపోయింది. ప్రభువు బీదర్ వాస్తవ్యులకు విశ్వరూప దర్శనం ఇచ్చారు. దాంతో ప్రభువు యొక్క యోగ మహిమ తెలుసుకుని అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 16వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.